గుణసుందరి. పూర్వకాలమందు ధారానగరాన్ని ఉగ్రసేన మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకి ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా పట్టపగ్గాలు ఉండవు. ఆ మహారాజుకి రూపసుందరి, హేమసుందరి, గుణసుందరి అని ముగ్గురు కుమార్తెలు. గుణసుందరి పుట్టిన కొద్ది రోజులకే మహారాణి స్వర్గస్థురాలైంది. అప్పటినుంచి మహారాజు తన కూతుళ్ళు ముగ్గురకు తల్లిలేని లోపం కలగకుండా వాళ్ల ఆలనా పాలనా స్వయంగానే చూస్తూ పువ్వులలో పెట్టి బిడ్డలను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఈ మమకారంలో పడి మహారాజు రాజ్యము, రాజకీయాలు మరిచిపోయాడు. మంత్రులు, సేనాధిపతులు మొదలైన ప్రముఖులందరూ మహారాజును దర్శించి, దేవరా, తమకు పుత్ర సంతానం లేదు. ముందు రాజ్యంగతి ఏం కావాలే? మా మనవి మన్నించి మళ్లీ పెళ్లి చేసుకున్న పక్షమందు తమకు వంశాధారమైన పుత్ర సంతానము కలుగుతుంది. మా కోరిక కూడా నెరవేరుతుంది అంటూ విన్నవించుకున్నారు. ఈ మనవికి మహారాజు మండిపడి, వంశానికి ఆధారం కొడుకులేనా? కుమార్తెలు మాత్రం నా అంశలు కారా? నా రాజ్యం నా కూతుళ్లకే ఇస్తాను. వాళ్లే నా రాజ్యమేలుతారు. నా మాటకు ఎవ్వరు అడ్డం వస్తారో చూస్తాను అంటూ పరివారాన్నంతటినీ కసిరికొట్టాడు. ఇలా ఉండగా ఒక సంక్రాంతి పండుగనాడు మహారాజు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కూతుళ్ళు ముగ్గురి కోసం రాజ్యంలో ప్రజలు అపురూపములైన కానుకలెన్నో పట్టుకువచ్చి సమర్పించారు. ఆ కానుకలన్నింటినీ మహారాజు చూడముచ్చటగా అమర్పించి కుమార్తెలు ముగ్గురను ఎవళ్లకేది ఇష్టమో ఎంచుకోమన్నాడు. పెద్దవాళ్లైన రూపసుందరి, హేమసుందరి కలిసి ఆ బహుమతులలో ఉండే విలువైన చీనీ చీనాంబరాల కోసమూ, మణిహారాల కోసమూ పోటీపడి కాట్లాడుకోబోయారు. సాత్వికురాలైన గుణసుందరి మాత్రం పతివ్రతా కథాలహరి అనే పుస్తకమొకటి తీసుకుని పితృభక్తి గలది గనుక రాశిలోనుంచి ఒక చక్కటి చేతికర్ర ఎంచి తీసి వృద్ధుడైన తండ్రికి పట్టుకు వెళ్ళి ఇచ్చింది. మహారాజు ఆనందభరితుడై తన చిన్న కూతురికి తనపై గల భక్తి ఎటువంటిదో తెలుసుకోమంటూ ఆ చేతికర్రను పరివారమందరకు ముచ్చటగా చూపించాడు. మహారాజుకు హారమతి, కాళమతి అని ఇద్దరు మేనల్లుళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రపంచ జ్ఞానం లేని వట్టి మూర్ఖులు, సాపాటు రాముళ్ళును. అయినా వాళ్లంటే మక్కువ కావటం చేత వాళ్లను పెద్దమ్మాయిలు ఇద్దరకు నిశ్చయించి చిన్నమ్మాయికి వరుడు చిక్కగానే 3 పెళ్ళిళ్ళు ఒకసారి చేసేసి రాజ్యం కుమార్తెలకు అప్పగించి తను విశ్రాంతి తీసుకుందామని అనుకుంటున్నాడు మహారాజు. ఇంతలో మహారాజుగారి షష్ఠిపూర్తి మహోత్సవం అతి వైభవంగా జరుగుతున్నది. ఆ రోజున ఆయన సగర్వంగా కుమార్తెలను వెంటబెట్టుకుని సభకు వెళ్ళాడు. నిండు దర్బారులో మహారాజు, చూడండి, 16 ఏండ్లుగా నా సర్వస్వము వినియోగించి సాధించిన రత్నాలు నా ఈ ముగ్గురు కుమార్తెలును. ఇక నా రాజ్యం వీళ్లకే ఇస్తాను. వీళ్లకు నేనంటే ఎంత భక్తి, ఎంత ప్రేమ, అది ఎటువంటివో వాళ్లే చెబుతారు, విని ఆనందిద్దురుగాని అంటూ చెప్పి కూర్చున్నాడు. అప్పుడు పెద్ద కూతురు రూపసుందరి లేచి సభకు నమస్కరించి తడుముకోకుండా తీయని మాటలతో, నాకు నా తండ్రే ప్రాణం, తండ్రే దైవం, తండ్రే సర్వస్వమున్ను అని బొంకింది. తర్వాత రెండవ కుమార్తె హేమసుందరి కూడా సభకు నమస్కరించి తన అక్క చెప్పినట్టుగానే, నేను నా తండ్రి సేవ కోసమే జన్మించాను. ఎన్ని జన్మలకైనా ఆయనే నా తండ్రి కావాలని తపస్సు చేస్తాను అంటూ బొంకి కూర్చున్నది. రూపాహేమలు కేవలము స్వార్థపరులు. తండ్రిని మెప్పించాలని అబద్ధాలాడారు. గుణసుందరి ఉత్త సత్యకాలపు పిల్ల. నిజానికి తండ్రి మీద గుణసుందరికే ఎంతో ప్రేమ ఉన్నది. ఆ సంగతి మహారాజుకి తెలుసు. అందుచేతనే పెద్ద పిల్లలిద్దరికంటే కడసారిది అయిన గుణసుందరి తనను మరీ ఎక్కువగా పొగుడుతుందని ఆశించాడు. నిజం చెప్పవలసి వస్తే తన జవాబు తండ్రికి రుచించదు. అందుచేత ఇటువంటి సందర్భంలో ఊరుకోవడమే మంచిదని తలంచి గుణసుందరి మాట్లాడక నిలిచింది. ఈ వాలకం చూసి ఆమె సిగ్గుపడుతున్నది కాబోలునని తలిచాడు మహారాజు. అమ్మాయి,
నీ అక్కల కంటే నీకు నా మీద ప్రేమ ఎక్కువ. నన్ను గురించి వాళ్లకంటే నీవే బాగా చెప్పగలవు కనుక చెప్పమ్మా అని అడిగాడు. అప్పుడు గుణసుందరి, నాయనగారు, తండ్రిని కూతురు ఎంతవరకు ప్రేమించాలో అంతగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. కాని స్త్రీకి భర్తే సర్వస్వమున్ను. వివాహమైనప్పటినుంచి సతికి పతిని సేవించడమే విధాయకం అంటూ మనసులో మాట దాపరికం లేకుండా వెల్లడించే వరకు మహారాజు ఉగ్రుడైపోయాడు. కృతజ్ఞురాలా, పిచ్చిగా మాట్లాడుతున్నావు. భర్త కుంటి, గ్రుడ్డి, మూగా, చెవిటి, వృద్ధుడు, దరిద్రుడు అయినట్టయితే అతడే సర్వస్వమని ప్రేమిస్తావా అని అధిక్షేపించాడు మహారాజు. దేవుడు అటువంటి భర్తనే నిర్ణయించే పక్షమందు సంతోషంతో శిరసావహించి ప్రేమిస్తాను అని గుణసుందరి నిబ్బరంగా జవాబు చెప్పింది. దేవుడెవరు? నేనా దేవుడా నీకు పతిని నిర్ణయించేది అన్నాడు మహారాజు. అందుకు గుణసుందరి మృదువుగా, దేవుడేనా అన్నగారు అని సమాధానం చెప్పింది. అప్పుడు మహారాజు, అబ్బో, అంత గర్వంగా ఉన్నదా నీ పని? తగిన శాస్తి చేస్తానుండు అంటూ గద్దించి ఆగ్రహంతో సభ విడిచి వెళ్ళిపోయాడు. రాజు తలిస్తే దెబ్బలకు కొదువా? మరునాడే ముహూర్తం పెట్టించాడు మహారాజు. రూపసుందరిని హరమతికి, హేమసుందరిని కాలమతికి ఇచ్చి వైభవంగా పెళ్లి చేశారు. పాపం గుణసుందరికి మాత్రం కుంటి, గ్రుడ్డి, మూగా, చెవిటి అయిన ఒక దరిద్రుణ్ణి తీసుకువచ్చి కట్టబెట్టారు. తండ్రి చేసిన ఈ అఘాయిత్యానికి గుణసుందరి ఏమాత్రమూ చలించక దైవం మీదే భారం వేసి నిశ్చింతగా ఉంది. తనకు ఈ భర్త లభించటం ఈశ్వర ప్రసాదమే అని నమ్మి శిరసావహించి ఆమె భక్తితో పతిని సేవిస్తూ ఉంది. పెళ్లి అయిన మరుక్షణం నుంచి రూపాహేమలు వాళ్ల అందచందాలకు ఉబ్బి తబ్బిబ్బైపోతూ తమ తమ అదృష్టాలకు మిడిసిపడుతూ భర్తలతో కలిసి చెల్లెలిని, మరిదిని నిరసించి వేళాకోళం చేయనారంభించారు. ఎవరేమనుకున్నా, ఎన్నెన్ని తిప్పలు పెట్టినా గుణసుందరి మాత్రం వాటిని పాటించక ఓడ్చుకుంటూ ఉంది. దైవాన్ని నమ్మిన వాళ్లకు ఎప్పటికీ చెరుపులేదంటారు పెద్దలు. మొదటినుంచి దేవుణ్ణే నమ్ముకుని ఉన్న గుణసుందరి జీవితంలో తలవని తలంపుగా ఒక చిత్రమైన మార్పు వచ్చింది. మహారాజు గుణసుందరికి శాస్తి చేద్దామనే సంకల్పంతో ఏరీ కోరి తెచ్చిన ఆమె భర్త అందరూ అనుకుంటున్నట్టు కుంటికాడు, గ్రుడ్డికాడు, మూగకాడు, చెవిటికాడు. ఉన్నట్టుండి అతను వింతగా గెంతుతూ, చిత్రంగా చలోక్తులు విసురుతూ వదినలను, వారి భర్తలను భరతం పట్టి వెంటాడటం మొదలుపెట్టాడు. వాళ్లందరకూ ఏమీ తోచక కంగారు పడుతున్నారు. ఈ విధంగా రాజావారి చిన్నల్లుడు వింతగా విజృంభించే వరకు కోటంతా ఒక్క కొలిక్కి వచ్చింది. ఈ హడావిడంతా తెలిసి మహారాజు కూడా పరిగెత్తుకు వచ్చి కళ్ళారా చూశాడు. తాను గుణసుందరికి పాఠం చెప్పాలని ఇంతా చేస్తే వీడెవడో తనకే శాస్తి చేశాడే అని మహారాజు మండిపడుతూ, ఎవడవురా నీవు, నీ ఆగడమూను? నన్నే మోసం చేశావే, చూసుకో నీ పనేమవుతుందో అని గర్జించాడు. అందుకు గుణసుందరి భర్త టీవీగా నించుని, నేను మీ ముద్దుల మేనల్లుణ్ణి, దైవాధీనాన్ని అంటూ చిద్విలాసంగా నవ్వాడు. దానితో ఆవేశపూరితుడైన మహారాజుకి కంపరమెత్తి దైవాధీనాన్ని కొట్టబోయి పట్టుదప్పి ధబాల్న కిందపడ్డాడు. ప్రమాదకరమైన దెబ్బలు తగలటం చేత మహారాజు లేవలేకపోయాడు. ఆపాటు గ్రహపాటై ఆయనను మంచం పట్టించింది. గుణసుందరి దుఃఖిస్తూ తండ్రి దగ్గరకు వెళితే, ఇది నా చావుకు పుట్టింది, వాడేదో పంపకం, వీళ్లను సాగనంపండి అంటూ మహారాజు ప్రలాపించాడు. అక్కలిద్దరూ ఆమెను చూసి, పుట్టిననాడు అమ్మను సాగనంపావు, పెళ్లినాడు అయ్యను మంచమెక్కించావు, చాల్లే అని కసిరి కొట్టారు. ఈ మాటలకు గుణసుందరి భర్తకు పౌరుషం వచ్చింది. భార్యను తీసుకుని తిన్నగా మామగారి వద్దకు వెళ్ళి, ఎప్పటికైనా మేమే నీకు దిక్కయ్యేది, జ్ఞాపకం ఉంచుకోమని హెచ్చరించి దైవాధీనం భార్యతో సహా కోట దాటి వెళ్ళిపోయాడు. ఆ నగరు చివర ఎరుకలగూడెంలో దైవాధీనం కాపురం పెట్టాడు. రాచకోటలోని రణగొణ అంతా
ఊళ్ళు దాటి, కోళ్లు దాటి ఎరుకల గూడానికి కూడా ముందే తెలిసిపోయింది. రాజ్యలక్ష్మి కోట విడిచి తమ గూడానికి వచ్చిందని సంబరపడుతూ ఆ గూడెం వాళ్ళు దైవాధీనానికి, గుణసుందరికి భక్తితో స్వాగతమిచ్చారు. క్షణంలో వారు ఆమెకు ఒక పర్ణశాలను తయారుచేశారు. కుటుంబానికి కావలసినవన్నీ చిటికసేపటిలో సమకూర్చిపెట్టారు. ఈ విధంగా ఇప్పుడు గుణసుందరికి వింత భర్తతో కొత్త కాపురం ప్రారంభమైంది. పాపం తండ్రి అవస్థ తలుచుకుంటే పొరలి వచ్చే దుఃఖాన్ని దిగమింగుకుని భక్తి శ్రద్ధలతో ఆమె భర్తను సేవిస్తున్నది. మహారాజు మంచం పట్టగానే ఇంట్లో అంతా రూపాహేమల శాసనంగా ఉన్నది. గుణసుందరి పూజించుకుంటూ ఉండే శ్రీ రాజరాజేశ్వరి విగ్రహము, ఆమె నిత్యపారాయణ చేసుకునే పతివ్రతా కథాలహరి పుస్తకము, ఈ రెండూ ఇంట్లో ఉండటం వాళ్లకు అనర్థకంగా తోచింది. అందుచేత వాటిని తీసి పారవేయించబోయారు. ఈ సంగతి దాది మీనాదేవికి తెలిసింది. మీనాదేవి గుణసుందరికి తల్లితో సమానురాలు. ఆ అభిమానం చేత గుణసుందరికి అపచారము జరగకుండా రాజేశ్వరి విగ్రహము, పతివ్రతా కథాలహరి పుస్తకము, అవసరమైన కొన్ని నగలు, బట్టలు ఒక కావడి పెట్టెలో పెట్టి అది పట్టించుకుని గుణసుందరికి ఇచ్చి వద్దామని ఆమె ఎరుకల గూడానికి బయలుదేరింది. దాది మీనాదేవి ఇంటికి రాగానే ఆమె తన స్థితి చూసి ఎక్కడ జాలిపడిపోతుందోనని తలచి గుణసుందరి లేని సంతోషం తెచ్చిపెట్టుకుని తండ్రి క్షేమ సమాచారాలు అడిగింది. ఆమె తెచ్చిన వస్తువులు చూసి, ఇవన్నీ ఏమిటి? రాచవారి సొత్తు పూచిక పుడకైనా నాకు గిట్టదు, పట్టించుకుపోవలసిందే అన్నాడు దైవాధీనం. అప్పుడు మీనాదేవి, పోనీ వీటినైనా ఉంచుకోండి అని చెప్పి దీనంగా బతిమాలుతూ దేవీ విగ్రహాన్ని, పతివ్రతా కథాలహరి పుస్తకాన్ని విడిగా తీసి పెట్టింది. దైవాధీనం భార్యవైపు చిలిపుగా చూసి, అవ్వ వీటిని మనకు కట్టుబెట్టుతున్నదా? సరేలే ఉండని అంటూ నవ్వాడు. వీటినైనా అంగీకరించినందుకు సంతోషించి తక్కిన వస్తువులన్నీ పట్టించుకు వెళ్ళిపోయింది మీనాదేవి. ఇక దైవాధీనం పైకి ముసలివాలకంగా కనపడినప్పటికీ పడుచువాళ్లకు మించి వింత వింత ప్రజ్ఞలు, విశేషాలు ప్రదర్శిస్తూ ఉండేవాడు. ఇందుకు అబ్బురపడి గూడెంలో ప్రజలందరూ అతనికి జేజేలు కొడుతున్నారు. నిజానికి అతనికి చేతకాని పనే కనబడదు. బొమ్మలు వేయగలడు, సంగీతం పాడగలడు, నాట్యం చేయగలడు. ఇలా రోజుకొక ప్రజ్ఞతో ప్రసన్నుడవుతూ గుణసుందరికి, గూడెం వాళ్లకు ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నాడు. ఇదంతా చూసి ఆమె తన భర్త గొప్ప ప్రజ్ఞాశాలి అని, అతనిలో ఉండే రహస్యాన్ని కనిపెట్టవలెనని ఉత్సాహంతో ఉన్నది. అక్కడ మంచంలో పడిన మహారాజు యమయాతన పడుతున్నాడు. కూతుళ్ళు, అల్లుళ్ళు అస్తమానం తన ఎదుట కనపడుతూ ఉండాలంటాడు. వాళ్ల సుఖాలు మానుకుని కనిపెట్టుకుని ఉండి ఉపచారం చేస్తారా? చేసినా ఎన్నాళ్ళు? తండ్రే తన సర్వస్వము అని బొంకిన పెద్ద కుమార్తెలు ఇద్దరూ తండ్రి ఎడల దయాదాక్షిణ్యమూ లేకుండా రాజ్యమెప్పుడు తమకు వస్తుందా అని ఎదురుచూడసాగారు. మహారాజుకు ఆ రోజుకారోజు వ్యాధి విషమిస్తున్నది. శస్త్రచికిత్స చేస్తేగాని బతకడని ఆస్థాన వైద్యుడు చెప్పాడు. బలవంతంగానైనా సరే శస్త్రచికిత్స చేయమన్నారు రూపాహేమలు. కూతుళ్లను చూసి, ఇదేనా మీ ప్రేమ? చూస్తూ చూస్తూ నన్ను కోయిస్తారా అంటూ మహారాజు గగ్గోలు పెట్టాడు.